హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పీఎం కిసాన్ యోజన గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన డబ్బులను త్వరలోనే రైతుల అకౌంట్లో వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ జూలై నెల వచ్చింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు పడతాయని రైతులు ఆశిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం రెండవ దఫా డబ్బులను రైతుల అకౌంట్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ డబ్బులు జూలై నెలలో విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై నెల ఇప్పటికే 13 రోజులు గడిచిపోయింది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్లో 6,000 రూపాయలు జమ చేస్తుంది. ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం మొత్తం 3 దఫాలుగా ప్రతిసారి 2,000 రూపాయల చొప్పున మొత్తం 3 సార్లు జమ చేస్తుంది. ఈ డబ్బులను నేరుగా కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేయనుంది. డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా లభించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇష్టానుసారంగా ఖర్చు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ డబ్బులను వ్యవసాయ ఖర్చుల కోసం కానీ, వ్యవసాయ ఇతర ఖర్చుల కోసం కానీ ఖర్చు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న నేపథ్యంలో ఆ డబ్బులను వారు ఖర్చు చేసే సమయంలో వారికి జవాబుదారీ అవసరం లేదు. ఈ డబ్బులను ఎలాంటి రుణం రూపంలో గానీ, సబ్సిడీ రూపంలో గానీ అందించడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రైతులకు పీఎం కిసాన్ యోజన డబ్బుల వల్ల అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 14,000 రూపాయలు తోడు అవడంతో రైతులకు మొత్తం 20,000 రూపాయలు లభిస్తున్నాయి. ఈ లెక్కను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం కిసాన్ యోజన డబ్బులు అదనపు ప్రయోజనం కల్పిస్తున్నట్లే. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.